హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పాపం మొత్తం జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి పెద్ద చిక్కొచ్చి పడిందండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్న మాటలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రకంపనలు అన్నవి చాలా చిన్న మాట. ఆయన అన్యాలాపంగా అన్నట్లున్నారు. అండ్ వస్తా ఈ వ్యక్తి ఫేస్ తలుచుకుంటుంటేనే నాకు నవ్వు ఆగట్లేదండి. ఎందుకంటే నేను ఆ టాపిక్ని చాలాసార్లు నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు వెంకటకృష్ణకి చాలా పెద్ద కష్టం వచ్చిందంట. ఇటువంటి కష్టం కాదు, మసాలా కష్టం వచ్చిందంట. ఒక్కసారి వెంకటకృష్ణ ఆ వీడియోను ఆ ఆడియో వీడియో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్లే చేస్తూ మరి పాపం బాధపడుతున్నాడు. ఒక్కసారి వినండి. తరువాత మనం మాట్లాడాల్సింది మనం మాట్లాడదాం. అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. సీనియర్ జర్నలిస్ట్ గా, జర్నలిస్టిక్ ప్రొఫెసర్ గా ఓకే, మేమందరం గౌరవిస్తాం ఒక దశ వరకు. కానీ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడదాం అని వెళ్ళి పవన్ కళ్యాణ్ మనోహర్ కలిసి వెళ్ళి అమిత్ షా అడిగారు అన్న ఆ పాయింట్ ఉందే, వెరీ వెరీ డామేజింగ్ ఫర్ జనసేన అండ్ కూటమి గవర్నమెంట్. టీడీపీ కదా, హౌ హీ హైలీ ప్లేస్డ్ సోర్సెస్ టోల్డ్ మీ అని. పవన్ కళ్యాణ్ కూటమిలో ఎన్డీఏలో భాగస్వామి. ఓకే, అలాంటి పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇద్దరు కలిసి వెళ్లి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని అమిత్ షాని కలిశారు అని అంటే దాని ఇంపాక్ట్ చాలా నెగిటివ్ గా ఉంటుంది కదా. అలా బాధపడిపోతున్నాడు. వెరీ డ్యామేజింగ్ కదా, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను మొన్న ఒక వీడియో చేశానండి, మీకు గుర్తుండే ఉంటుంది. నేను ఆ వీడియోలో నాకు తెలిసిన పార్ట్ నేను చెప్పాను. ఎక్కడ కూడా ఫస్ట్లోనే అంటే ఏంది, జగన్ని జైల్లో పెడదామని పవన్ కళ్యాణ్ అన్నాడన్న విషయం పైన నేను అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే అన్నారో లేదో మనకు తెలియదు. బట్ మనకు ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు అది ఇంకొకరి నోటి నుండి వస్తే అది 100% ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు మనం బయటికి చెప్పలేము, వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని మనం చూపిస్తూ చెప్తామని చెప్పేసి ఆ రోజు అన్నా. అందుకనే మీరు మళ్ళీ వీడియో చూడండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వీడియో నేను చేసినప్పుడు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ జైల్లో పెట్టమని అమిత్ షాని అడిగారన్న విషయాన్ని అసలు నేను పట్టించుకోలేదు. నేను దాన్ని ఒక కథా వస్తువుగా నేను చేసుకోలేదు. అది పెద్దగా నేను దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పచ్చ మీడియా వాళ్ళు గిల్ల కొట్టుకుంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిన మాటల్లో 100కు 1000% నిజం ఉందండి. చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్. నేను ఇది ఎన్నోసార్లు చెప్పా. బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని నమ్మరు. ఎందుకు నమ్మరంటే అసలు ఆయన ఏ పార్టీలో ఉంటాడు, ఏ పార్టీ వాళ్ళ చేతులు పట్టుకుని సంకెత్తుతాడు, ఇట్లా ఎత్తుతాడు కదా శంఖ. అది ఎవరికి తెలియదు, చెప్పలేము, కష్టం. రేపు పొద్దున ఉన్నట్టుండి బీజేపీని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళకి ఇంటర్నల్ రిపోర్ట్స్ వస్తుంటాయి, రాహుల్ గాంధీకి మైలేజ్ బాగుంది, రాహుల్ గాంధీ వచ్చే ఛాన్స్ ఉందంటే బీజేపీని పక్కన పెట్టేస్తాడు. మళ్ళీ దానికి ఈ పచ్చ మీడియా వాళ్ళు బాకాలు ఏమవుతారంటే చారిత్రాత్మక నిర్ణయం. ఇంకా చంద్రబాబు ఏం చేసినా చారిత్రాత్మక నిర్ణయమే. 2 కళ్ళు నాకు ఆంధ్ర తెలంగాణ అంటే చారిత్రాత్మక నిర్ణయం. నేను మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తుంటే చారిత్రాత్మక నిర్ణయం. ఇంకా ఈ చంద్రబాబు దగ్గినా తుమ్మినా ఏం చేసినా చారిత్రాత్మక నిర్ణయమే. కాబట్టే బీజేపీ వాళ్ళు గుజరాత్ వాళ్ళండి. నేను చాలామంది నాకు గుజరాత్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు షూట్ బిజినెస్ పీపుల్. వాళ్ళకి ఇంకా తెలివితేటలు చాలా ఎక్కువ. చంద్రబాబు బలం మీడియాలో, వాళ్ళ బలం ఇక్కడ ఎవరిది, గుజరాత్ది. వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి వాళ్ళు దెబ్బ కొడతారు. నేను ఇంతకుముందు ఒక విషయం చెప్పాను, మీకు గుర్తుందో లేదో. అమిత్ షా గారు ఎలా చేస్తారంటే, నువ్వు అది చేస్తున్నావా ఇది చేస్తున్నావా చెప్పే చేస్తాం నీ మీద అటాక్ అనే టైప్లో వాళ్ళు రాజకీయం చేస్తారు. అందులో బీజేపీ వాళ్ళు సిద్ధహస్తులు. సో పవన్ కళ్యాణ్ వెళ్ళి అడిగారు అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు. అడిగారా లేదా అంటే ఏది జైల్లో పెట్టమని, దాని మీద నాకు తెలియదు. కానీ మిగతా అన్ని కూడా కరెక్టే. అమిత్ షా గారి ఉద్దేశాలు కరెక్ట్. నేను ఆ రోజు వీడియో చేసింది కూడా అదే. పవన్ కళ్యాణ్ అడిగాడో లేదో జైల్లో పెట్టమని నాకు తెలియదు. కానీ అమిత్ షా గారు బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఖరాఖండిగా నాకు తెలుసు. కాబట్టి ఆ రోజు నేను ఆ విషయం మీదనే ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పా. ఇది నాకు తెలుసండి,
జగన్మోహన్ రెడ్డి గారంటే బీజేపీకి అత్యంత అభిమానము. అటువంటి నాయకుడు ఉండాలి, అటువంటి కమిట్మెంట్, డెడికేషన్, డిటర్మినేషన్ ఉండే నాయకుడు ఉంటే మంచిది, ప్రజలకు మంచిది, పార్టీలకు మంచిది. మా పార్టీలో కూడా అటువంటి నాయకుడు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు అనుకున్న మాట 100% అది నాకు తెలుసు. ఇంకా ఎలా తెలుసు అనేది కూడా నేను మీకు హింట్ ఇచ్చా. ఇంకా నేను ప్రతిదీ నేను బయటికి చెప్పలేను, కానీ నాకు తెలుసు. సో దాని మీద నేను స్ట్రెస్ చేసి మాట్లాడా. కానీ ఇప్పుడు వీళ్ళు గోల పెట్టేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని అడిగారంట జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టమని అని. అది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారంట. అసలు అటువంటివన్నీ ఈ ఊహాగానాలు ఎలా వస్తాయి? ఆయన జర్నలిస్టిక్ ప్రొఫెసరే, ఆ విధంగా గౌరవిస్తాం. కానీ కొంతవరకే. ఎవరిని గౌరవించాలా? మీ పచ్చ మీడియాను ప్రతిరోజు సుత్తికొట్టి మీ పచ్చ మీడియాను గౌరవించాలన్నా? మీకు ఒకటి బాగా గుర్తుందో లేదు, నేను చాలాసార్లు చెప్తాను. ఒక డిబేట్ జరుగుతుంటుంది, రఘురామకృష్ణరాజు లేకపోతే ఆ పులిసిపోయిన పకోడి ప్యానలో ఈ వెంకటకృష్ణ, ఇదంతా ఏదో వేరే సీరియస్ డిబేట్ జరుగుతుంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఆగండి వెంకటకృష్ణ రియాక్షన్ ఇది. ఆగండి ప్లీజ్. ఇప్పుడే అందిన తాజా వార్త, జగన్కు అమిత్ షా క్లాస్ అని చెప్పేసి అట్ట మూతిని 36 వంకలు తిప్పుతూ నువ్వు చెప్పినావు కదా వెంకటకృష్ణ. నీకెవడు చెప్పినాడు? జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారు మాట్లాడితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. జగన్కు అమిత్ షా క్లాస్ అని ఇట్లా తిప్పుతా మాట్లాడతావే, నీకెవడు చెప్పినాడు? నీకు విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాల బోగట్ట నీకుండొచ్చు, కానీ జర్నలిస్టు ప్రొఫెసర్ అయిన నాగేశ్వర గారికి ఉండకూడదా? వాట్ ఈస్ దిస్ మా వెంకటకృష్ణ? టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ ఇట్లా పెట్టడము, అక్కడి నుంచి సమాచారం వచ్చింది, ఇక్కడి నుంచి సమాచారం వచ్చిందని మీ 4 గోడల మధ్య వండి వాడ్చిన రాతలన్నింటినీ ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు ఇలా అనుకుంటున్నారు, తీవ్ర చర్చనీయాంశం అవుతుంది, ప్రజల్లోకి బలంగా వెళ్తుంది, ప్రజల నుంచి ఈ వార్త వచ్చిందని మీరు వండి వార్చిన వార్తలు ప్రజల మీద రుద్ది మళ్ళీ ప్రజల్ని మీరు వాడుకొని ప్రజలు చెప్తున్నారని చెప్పేసి మళ్ళీ ప్రజలకు చెప్పడం. వారే వా వెంకటకృష్ణ, అది జర్నలిజం. ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట అంటే ప్రకంపనాలు సృష్టిస్తుందండి ఆ మాట. వెంకటకృష్ణ, ఆయాసపడకు, ఆవేశపడకు. మీకు విశ్వాభి ఉన్నట్లు వాళ్ళకు విశ్వాభి ఉంటారు, మాకు విశ్వాభిలు ఉంటారు. దట్ ఈస్ ద బ్యూటీ. ఇప్పుడు నాకొక్కడికే అన్ని తెలియాలి. జగన్కు అమిత్ షా క్లాస్ ఏం నువ్వు చెప్పినప్పుడు బాగా మగా ఉండిందిలే ఆ రోజు. ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తే వారు బీజేపీ కాదు వైసీపీ మనిషి అంట, వైసీపీ కోవట్ అంట. ఇంకా మామూలుగా లేదు వాళ్ళ బాధలు. మళ్ళీ నేను ఒకటే చెప్తానండి, మనకు తెలిసిన విషయాలే మనం మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ వెళ్ళి అడిగాడా లేదా అన్నది నాకు తెలియదు, బట్ దాని గురించి ఇంకొక మంచి వీడియో వస్తాయి. ఈరోజు సాయంకాలం వస్తుంది, మీరు చూడండి. కానీ బీజేపీ వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ఒపీనియన్ మాత్రం, ఎందుకంటే నేను ఆ రోజు అంత ఎగ్జైట్ అయ్యి ఆనందంగా చెప్పా. మనకు తెలిసిన విషయం ఒక 2 సంవత్సరం నుంచి చెప్దామా వద్దా అనుకున్న విషయం వేరే వాళ్ళు చెప్పారనుకోండి, 100% కన్ఫర్మేషన్. అది నాకు అంత ఆనందంగా అనిపించింది. నేను చెప్పాలనుకున్న విషయం నాగేశ్వర గారు చెప్పారు కదా, ఎందుకంటే నేను చెప్పాను అనుకోండి, బాగుండదు, ఎందుకు అబ్బాయి ఇవన్నీ చెప్తావు అని ఎవరైనా అనే ఆస్కారం ఉంటుంది. సో నాగేశ్వర గారు చెప్పినప్పుడు అమ్మయ్యా, నా లోపల ఉన్న విషయం వారు బయటికి చెప్పారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు అంటే బీజేపీ వాళ్ళు ఎంత అభిమానిస్తారంటే దానికి. కానీ పాపం అండి, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు కాలుగాలిన పిల్లిలాగా, ఒడ్డున పడ్డ చేపలాగా, బురదలో దొరుకుతున్న పందిలాగా, బురదలో పంది దొరికితే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, లేదు అది డిలీట్ చేస్తా, ఇంకా ఏదైనా అనుకోండి మీరు, అంటే ఇబ్బంది పడుతున్నారు. ఐ పిటీ యూ వెంకటకృష్ణ, ఐ పిటీ యూ.